guys, welcome to Janani Talks. Big Boss season 8, day 8, Infinite. సో ఇవాళైతే మొత్తం మండే అంటే హాట్ నామినేషన్స్ ఉంటాయి మనకి. సాటర్డే ఏమో సండే ఏమో కానీ మండే అయితే ఫుల్ ఫేవరెట్ అన్నమాట. నాకు కూడా, మరి మీకు కూడా ఫేవరెటా కదా అనేది చెప్పండి. అయితే సోనియా, నిఖిల్, అభయ్, పృథ్వీ వీళ్ళందరూ ఒక డిస్కషన్ అన్నమాట. ఒక దగ్గర సోఫా దగ్గర కూర్చొని అసలు బేబక్క రోడ్ల మీద ఎందుకు పడేసిందిరా మనల్ని, వాళ్ళ ఇంట్లో పడేయచ్చు కదా అని పృథ్వీ ఇట్లా కామెడీ చేస్తూ ఆవిడ చేసిన ఆ రోడ్ల మీద పడేసిన ఆ విషయం ఏదైతే ఉందో అదంతా కామెడీగా చేసుకుంటూ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారనమాట. అంటే నిన్న జరిగిన దానికి అంతా అదే నవ్వుకుంటూ ఉన్నారు. ఇక తర్వాత కిచెన్ లో మన ఆదిత్యవం అలాగే సీత ఇద్దరు కలిసి గిన్నెలు తోముకుంటూ డిస్కషన్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మన చీఫే స్ట్రాంగ్ గా లేకపోతే ఎలా, తనే ఒకరిని గ్రేట్ అనడం కరెక్ట్ కాదు, తను కూడా ఇంకా గ్రేట్ అవ్వాలి, ఈ విషయం నేను మాట్లాడాలి, నాకు అది నచ్చలేదు, నేను కూడా సెల్ఫ్ గా ఉండాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు రేపు నేను అసలేంది అని నేను చూపిస్తా అని ఆదిత్య ఓం అయితే అంటూ ఉన్నాడు అనమాట. నామినేషన్స్ లో నన్ను చూస్తారు కొత్తగా అని చెప్పి మన సీతతో మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లా వీళ్ళిద్దరి కిచెన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత పృథ్వీ, సోనియా ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. మంచిగా సోనియా చేయి పట్టుకొని పృథ్వీ, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే నచ్చుతారు అనే డిస్కషన్ అయితే పెట్టుకొని ఉంటారు అనమాట. అప్పుడు తను చెప్తా ఉంటది, ఇలాంటి ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవారైతే నాకు నచ్చుతారు అంటే వెంటనే విష్ణుప్రియ వచ్చి ఫ్రీడమ్ ఉండాలి, చేతిలో పట్టుకోవద్దు, వదిలేయాలి అనే డిస్కషన్ అయితే నడుస్తుంటది. సో ఈ క్యూట్ మూమెంట్స్ అంతా అయిపోయినాక డే అయితే స్టార్ట్ అవుతది. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటే నిజంగానే ఇవాళ పూనకాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి పాటలు వేస్తూ ఉంటారు మన బిగ్ బాస్. సో ఈ డే అయితే స్టార్ట్ అయింది. ఇంకా మన సోనియా నిఖిల్ లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మన ప్రోమోలో చూపించింది వేరైతే దీంట్లో వేరేది నడుస్తుంది అనమాట. అంటే బీజిఎం వేసి దాన్ని మొత్తం రచ్చ రచ్చ లేపేస్తారు. అయితే వాళ్ళిద్దరు నార్మల్ గానే ఉన్నారు, మరి అంటే ఉన్నారు, ఓకే, మేబీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. సో మనం ప్రోమోలో ఏదైతే చూసినామో అది సిగరెట్ మానే, నేను నీకు ఏం అడిగినా ఇస్తా అనేది, అది నార్మల్ గానే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో నామినేషన్స్ లో ఏంటంటే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, అందులో ఈసారి యష్మి క్లాన్ చాలా పెద్దది కాబట్టి యష్మికి ఒక ఆఫర్ ఇచ్చిండ్రు. అంటే ఈసారి నువ్వు నామినేషన్స్ లో ఉండవు, అలాగే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, అవి ముందు ముందు చెప్తామని బిగ్ బాస్ చెప్పింది అనమాట. సో అలా ఒక క్లాన్ సభ్యులు ఇంకొక వేరే క్లాన్ సభ్యులు ఇద్దరిని నామినేట్ చేసి వాళ్ళ మీద వాళ్ళ కలర్ పెయింట్ పోయాలన్నమాట. ఇవి నామినేషన్స్. అయితే ఫస్ట్ వచ్చింది మన సీత నిఖిల్ ని అలాగే ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ అని అదే రీజన్ చెత్తకుండీలో ఆ చెత్త తీసి పెట్టడం. ఇక ఈ డిస్కషన్ అయితే వాళ్ళ మధ్య ఒక పెద్ద వారే నడిచింది. ఇంకా అందులోనే మన సీత వచ్చేసి ఒక మాట అయితే జారింది, బొక్కలో క్లారిటీ అని లాస్ట్ ఆ మైక్ అక్కడ పెట్టి పోతుంది. కానీ తను తప్పుగా మాట్లాడింది తనకు తెలుసు కాబట్టి వచ్చి మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చుకుంటుంది. సో ఖచ్చితంగా ఈసారి వీకెండ్ లో దీని గురించి అయితే మాట్లాడతారు మన నాగార్జున గారు. ఇంకా నిఖిల్ కి నామినేట్ చేసింది. అంటే డామినేటెడ్ గా ఉన్నాడు కాబట్టి నిఖిల్ ని నామినేట్ చేసింది. అలాగే అభయ్ వచ్చి విష్ణుప్రియని ఆదిత్య ఓం ని నామినేట్ చేసిండు. ఎందుకంటే విష్ణుప్రియ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు ఫ్లాప్ లో ఉండడం నాకు ఇష్టం లేదని విష్ణుప్రియని, అలాగే ఆదిత్య ఓం ని మీరు ఇంకా బయటికి రావాలి, ఇన్వాల్వ్‌మెంట్ లేదని చెప్పేసి నామినేట్ చేసిండు. ఇంకా తర్వాత సోనియా వచ్చేసి నైనికని అలాగే సీతని నామినేట్ చేయడం జరిగింది. సీతని ఎందుకంటే నువ్వు మరీ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావు, నీవు ఫస్ట్ గేమ్ అన్నీ అర్థం చేసుకోవాలి, నీకేం తెలీదు, అసలు నువ్వు అన్‌ఫిట్ అని సీతని నామినేట్ చేసింది. నైనికని ఎందుకంటే కన్ఫెషన్ రూమ్‌కెళ్ళినప్పుడు నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి, నీ వల్ల అందరూ ప్రాబ్లమ్‌లో పడ్డారు, మళ్ళీ వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి మాట్లాడడం నాకు నచ్చలేదు, అందుకని నిన్ను నామినేట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరిని నామినేట్ చేసింది. తర్వాత మణికంఠ వచ్చేసి ఆదిత్య ఓంని శేఖర్ భాషని నామినేట్ చేసిండు. శేఖర్ భాషని ఎందుకు నామినేట్ చేసిందంటే స్వీట్లు ఇయ్యలేదని అలాగే అనవసరమైన జోకులు వేస్తున్నారని శేఖర్ భాషని నామినేట్ చేయడం జరిగింది. ఆదిత్య ఓం ఎందుకంటే మీరు ఇంకా సైలెంట్ గా ఉంటున్నారు, ఇంకా బయటికి రావాలని చెప్పి ఆదిత్య ఓంని నామినేట్ చేశారు. తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి అభయ్ని శేఖర్ భాషని రెండు సేమ్ రీజన్లు అనమాట. మీరు ఇంకా అంటే మీరే ఇంకా తెలుసుకోవాలి గేమ్ ని, మీరే బయటికి రావాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, అన్వాంటెడ్ గా ఉండకూడదు అని చెప్పేసి ఈయన కూడా సేమ్ అదే రీజన్లు ఇద్దరికి చెప్పి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే అభయ్ని స్ట్రాంగ్ అన్నాడు, ఈయనని శేఖర్ భాషని అన్ఫిట్ అన్నారనమాట. సో అట్లా వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. తర్వాత విష్ణుప్రియ వచ్చి మణికంఠాన్ని నామినేట్ చేసింది. పోయిన వారం 3 రోజులు నాతో నన్ను టెస్ట్ చేయడానికి తిరిగినావా అనే రీజన్ చెప్పి మణికంఠని నేను హర్ట్ అయినా అని చెప్పి నామినేట్ చేసింది. సోనియాని ఎందుకంటే అడల్టరేటెడ్ కామెడీ అనడం. సో అలా విష్ణుప్రియ సోనియాని నామినేట్ అయితే చేయడం జరిగింది. అంటే అడల్టరేటెడ్ కామెడీ అని పదే పదే అంటుంది. ఆ డిస్కషన్ ని అసలు ఎండ్ చేయట్లేదు. ఇప్పటికి కూడా నేనేదో పిల్ల బచ్చ జోకులు వేసుకునే దాన్ని నన్ను 18+ జోకులు వేస్తున్నావు నువ్వు అంటావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటే
అవునురా బై నువ్వు ఉండేదాన్ని బట్టి, నువ్వు వేసుకునే బట్టలను బట్టి ఇంట్లో వాళ్ళందరికీ ప్రాబ్లమ్ అయితుంది. అట్లాంటి దాన్ని అట్లనే అంటరు అని అంటుందనమాట. సో, ఇదైతే చాలా అంటే చాలా రాంగ్. అలా ఒక మనిషిని పట్టుకొని అంత పెద్ద టెలివిజన్ మీద అలా మాట్లాడడం మాత్రం చాలా రాంగ్ అనిపిచ్చింది. సో, చూద్దాం విష్ణుప్రియ దీనికి ఎలా రియాక్ట్ అవుతదో. తర్వాత ఇంకా లాస్ట్ 'శేఖర్ భాష' వచ్చేసి 'మణికంఠని', 'ఆదిత్య ఓంని' నామినేట్ చేసిండు. 'మణికంఠని' ఎందుకు నామినేట్ చేసిండంటే, ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయనకు నామినేట్ చేసిండు. 'ఆదిత్య ఓంనొచ్చేసి' మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు నామినేషన్స్‌లో అని చెప్పి ఆయనని నామినేట్ చేసిండు. సో, ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయిండ్రు. 'ఆదిత్య ఓం' అలాగే 'శేఖర్ భాష'. సో, ఇది ఇవాళ నామినేషన్స్ అయితే జరిగినాయి. నాకైతే 'విష్ణుప్రియ' అని అనడం మాత్రం చాలా తప్పనిపిచ్చింది. అలాగే 'బొక్కలో క్లారిటీ' అనడం గూడా తప్పు. తనేదో మాట్లాడుతుంది డిఫెండ్ చేసుకోవాలి గానీ, అట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం వీకెండ్‌లో ఖచ్చితంగా క్లాస్ పీకుతాడు 'నాగార్జున'. సో, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరూ ఉంటే బాగుండు అని అనిపిచ్చింది. కానీ నామినేషన్స్ అయితే బాగున్నాయి. యష్మిన్ అయితే ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఎవరు నామినేట్ జేయలేదు. ఇంకా మిగిలిపోయింది ఎవరంటే 'పృథ్వీ', 'యష్మి', 'నిఖిల్', 'నైనిక', 'నబీ'. మరి వీళ్ళలో ఎవరిని నామినేట్ చేస్తారంటే 'నైనికని' ఖచ్చితంగా ఇంకా చాలా మంది నామినేట్ చేస్తారు. ఆల్రెడీ చేసిండ్రు. ఇంకా 'పృథ్వీ', 'యష్మి', 'నిఖిల్', 'నబీల్' ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరెవరు నామినేట్ చేస్తారు. ఫైనల్‌గా ఈ వీక్ ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారనేది మనకైతే రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తది. సో, ఇది ఇవాల్టి రివ్యూ. రేపటి రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి 'జనంగి టాక్స్'.